వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రధాని నరేంద్ర మోదీ డ్రీమ్ ప్రాజెక్ట్ వడివడిగా ముందుకు వెళుతోంది. లోక్సభ అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలన్నది సంకల్పం. 1980ల నుంచి ఉన్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తులు కూడా జమిలికే జై అంటున్నారు. నలభై 45 ఏళ్ల నుంచి ప్రతిపాదనలో ఉన్న జమిలీ ఎన్నికలు ఇప్పుడిప్పుడే పట్టాలనెక్కుతున్నాయి. 1980లో మొదటిసారి ఈ ప్రతిపాదన వచ్చింది. 1999లో జస్టిస్ జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ జమిలీ ఎన్నికలు జరపాలని సూచించింది. కానీ అప్పుడు వీలు పడలేదు. ఇప్పటికే బెల్జియం, స్వీడన్, సౌత్ ఆఫ్రికా వంటి దేశాల్లో జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే పద్ధతిలో మన దేశంలో లోక్సభకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలనేది నరేంద్ర మోదీ లక్ష్యం. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ప్రధాని చెప్పారు కూడా. वन नेशन वन इलेक्शन सिर्फ एक चर्चा का विषय नहीं है, बल्कि ये भारत की जरूरत है. हर कुछ महीने में भारत में कहीं न कहीं बड़े चुनाव हो रहे होते हैं. इससे विकास के कार्यों पर जो प्रभाव पड़ता है उसे आप सब भली भांति जानते हैं. ऐसे में वन नेशन वन इलेक्शन पर गहन अध्ययन और मंथन आवश्यक है. और इसमें पीठासीन अधिकारी काफी मार्गदर्शन कर सकते हैं, गाइड कर सकते हैं, लीड कर सकते हैं. इसके साथ ही लोकसभा हो, विधानसभा हो या पंचायत चुनाव हो, इनके लिए एक ही वोटर लिस्ट काम में आए, इसके लिए हमें सबसे पहले रास्ता बनाना होगा. आज हर एक के लिए अलग अलग वोटर लिस्ट है. हम क्यों खर्चा कर रहे हैं, समय क्यों बर्बाद कर रहे हैं? జమిలీ ఎన్నికలపై పార్లమెంటరీ కమిటీకి తమ అభిప్రాయాలను చెప్పిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తులు ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం రాజ్యాంగబద్ధమైనదేనని పేర్కొన్నారు. అదే సమయంలో ఎన్నికల కమిషన్కు అపరిమిత అధికారాలు ఇవ్వటం సహా పలు ఇతర అంశాలపై ఆందోళన వెలిబుచ్చారు. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరపడం రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించడమేనంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తోసిపుచ్చారు. జాతీయ, రాష్ట్రాల ఎన్నికలు విడివిడిగా నిర్వహించాలని రాజ్యాంగం ఎప్పుడూ ఆదేశించలేదని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సమర్పించిన లేఖలో పేర్కొన్నారు. అయితే ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ బిల్లులో విచక్షణను వినియోగించడానికి ఎలాంటి మార్గదర్శకాలు నిర్దేశించకుండా ఎలక్షన్ కమిషన్ కు అపరిమిత అధికారాలనివ్వడాన్ని ప్రశ్నించారు. ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ కోసమంటూ రాష్ట్రాల శాసనసభల కాలాన్ని తగ్గించడం, పొడిగించడానికి ఈసీకి ఈ అధికారాలు వీలు కల్పిస్తాయన్నారు. ఈసీ ఈ అధికారాన్ని వినియోగించగల పరిస్థితులను రాజ్యాంగం నిర్వచించాలని పేర్కొన్నారు. గతంలో మరో మాజీ సీజేఐ జస్టిస్ రంజన్ గగోయ్ ఎన్నికల సంఘానికి అధికారాలు ఇవ్వాలనుకోవడాన్ని ప్రశ్నించారు. జేపీసీ ఎదుట ఈ నెల 11న మాజీ సీజేఐలు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ జేఎస్ కేహర్ హాజరు కానున్నారు. కమిటీ సభ్యులు వారితో బిల్లులోని నిబంధనలపై చర్చిస్తారు. ఇప్పటికే ఫిబ్రవరి, మార్చిలలో మాజీ సీజేఐలు జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ రంజన్ గొగోయ్ కమిటీ ముందు హాజరయ్యారు. జస్టిస్ యుయు లలిత్ ఎన్నికలు ఒకేసారి కాకుండా దశలవారీగా నిర్వహించాలని సూచించారు. మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వాళ్ళు అభిప్రాయం ఇచ్చారంటే అది ఇంకా బలపరుస్తుంది. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని. అందువల్ల రాబోయే రోజుల్లో మనం చూసేది తప్పకుండా జమిలీ ఎలక్షన్స్ అని భవిష్యత్తులో వస్తాయి. కానీ ఎప్పుడు వస్తాయంటే 2029 మాత్రం రావు. ఎందుకంటే 2029కి చాలా అడ్జస్ట్మెంట్స్ చేయాలి. మహిళా బిల్ అడ్జస్ట్మెంట్ చేయాలి. డీలిమిటేషన్ చేయబోతున్నారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత కొత్త సెన్సస్ 15 సంవత్సరాల తర్వాత వస్తుంది. కుల సెన్సస్ వస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్స్ పెంచుతున్నారు. పార్లమెంట్ సీట్స్ మొత్తం ఒక 20% పెంచేది ఉన్నది. ఇవన్నీ ఉండగా జమిలీ ఎలక్షన్స్ పెడతాం చాలా కష్టం. దానికి అడ్జస్ట్మెంట్ కావాలి. కాబట్టి అప్పుడు కూడా అనుకున్నది ఏంటంటే 2034లో ఎలక్షన్స్లో జమిలీ ఎలక్షన్స్కి సెట్ చేసుకోవచ్చు. ఏ రాష్ట్రానికి ఇబ్బంది లేకుండా అని వచ్చింది. కాబట్టి మనం తప్పకుండా ఈవేళ నుంచి 2034లో మాత్రం ఆ టైంకి వచ్చేటప్పటికి జమిలీ ఎలక్షన్స్ భారతదేశంలో వాళ్ళ ఇన్స్టిట్యూషన్లు అది అయిపోతాయి, జరుగుతూ వస్తాయి. ఈసీకి అపరిమిత అధికారాలు ఇస్తే రాజ్యాంగంలో నిర్దేశించిన 5 ఏళ్ల పరిమితికి ఇబ్బంది కలగొచ్చని చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. లోక్సభ ఎన్నికలతో కలిపి అసెంబ్లీ పోల్స్ నిర్వహించడం కుదరకపోవచ్చనే సాకుతో కొన్ని అసెంబ్లీల కాల పరిమితిని ఈసీ పెంచే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విచక్షణాధికారాన్ని ఈసీ ఎప్పుడు వాడొచ్చనే అంశాన్ని బిల్లులో స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. నిజానికి మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ప్రతి ఏటా ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. 100 కోట్ల మంది ఓటర్లు. అందుకే
ఎన్నికలు ఒక నిరంతర ప్రక్రియ. నిజానికి 1967 వరకు దాదాపు అన్ని అసెంబ్లీలకు లోక్సభతో పాటే ఎన్నికలు జరిగేవి. ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి పరుగులు పెడుతుందని, జీడీపీ 1.5% వరకు పెరుగుతుందని చాలా మంది వాదిస్తున్నారు. అయితే భారత సమాఖ్య స్ఫూర్తిని, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని ఈ జమిలి దెబ్బతీస్తుందని మరికొందరి ఆక్షేపణ. దీనిపై అధ్యయనం జరిగిన రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని హైలెవెల్ కమిటీ 18,000కు పైగా పేజీలతో ఒక నివేదిక రూపొందించింది. అసెంబ్లీలకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ ప్రతిపాదించింది. దీనిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 5 ఏళ్లలో 800 రోజులు దేశంలో ఎక్కడో చోట ఎలక్షన్ కోడ్ ఉంటుందని, దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతోందంటోంది బీజేపీ. वन नेशन वन टैक्स उस सपने को साकार किया. वन नेशन वन ग्रिड इस काम को भी हमने सफलतापूर्वक पार किया. उसी प्रकार से वन नेशन वन मोबिलिटी कार्ड, और आज देश में व्यापक रूप से चर्चा चल रही है एक देश एक साथ चुनाव. ये चर्चा होनी चाहिए, लोकतांत्रिक तरीके से होनी चाहिए, और कभी न कभी एक भारत श्रेष्ठ भारत के सपनों को साकार करने के लिए और भी ऐसी नई चीजों को हमने जोड़ना होगा. ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖర్చులు తగ్గుతాయని పలు పార్టీలు చెబుతున్నాయి. అయితే ఒక దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేయాలంటే రాజ్యాంగంలోని నిర్దిష్ట నిబంధనలకు సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ మార్పుల్లో కొన్నింటికి దేశంలోని సగం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణలకు 3/2 మెజార్టీ అవసరం. ఎన్డీఏకి ఈ మెజార్టీ లేదు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నిజంగా ఒకే దేశం ఒకే ఎన్నికలు వచ్చినా మనకు ముందస్తు వచ్చే ఛాన్స్ లేదు.